బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి గారు వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు రక్షకుడవైన దేవా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా, నీ కృపలో మమ్మలను నిత్యము జ్ఞాపకం చేసుకొని 2025వ సంవత్సరములోనికి మీ దయాన్ని కిరీటం ధరింపజేసి ప్రవేశపెట్టినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవా, నేటి దినమున నీ దివ్యవాక్యము చదువుకొని ఈ నూతన సంవత్సరములో మేము ఎలాగో జీవించవలనని మీ వాక్యం మాకు బోధించచ్చు ఉన్నదో అటు సంగతులను మేము గ్రహించుకొని నీ వాక్యమును బట్టి మేము జీవిస్తూ మీ రాకడకు సిద్ధపడే ధన్యత మాకు దయచేసి మీరు మహిమనందుకొనుమని, నీ కృపా కాపుదల ఆశీర్వాదములు ఈ నూతన సంవత్సరం అంతట్లోనూ మాకును కుటుంబాలకు దయచేసి దీవించుమని, వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడుమని వాక్యమైన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడి వచ్చిన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగమై ఉన్నటువంటి మరి మత్తయి గారి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకున్న వాక్య భాగములో ప్రభువారు మాట్లాడుతున్నటువంటి 2 విషయములను ప్రాముఖ్యంగా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఒకటి ఏమిటి అనంటే జీవనమును గూర్చినటువంటి సంగతి, రెండవది జీవితమును గూర్చినటువంటి సంగతి. మరి ఈరోజు మనము ఈ వాక్యమును ఆధారము చేసుకొని ధ్యానించబోతున్నటువంటి అంశము కూడా ఇదే, జీవనము జీవితము. ఇది అంశమై ఉన్నది. రే దేవుని పిల్లలారా, జీవనము అనంటే అది శరీరము కొరకైనటువంటిది. శరీరము మరి పోషించబడడానికి, సంరక్షించబడడానికి అవసరమైనటువంటి వాటినన్నింటినీ సంపాదించుకొని లోకం సంబంధమైన, శరీర సంబంధమైన జీవితం కొనసాగించేటువంటి దానిని జీవనము అనేటువంటి విషయంతో మనము పిలవగలుగుతున్నాం. దీనికి ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏం ధరించుకుందుమా అని మీరు వాటిని గురించి ఆలోచిస్తూ వాటిని సంపాదించుకుంటూ వాటి కొరకు మీరు ప్రయాసపడుతున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు అనేటువంటి విషయం మాట్లాడుతున్నారు. మరి 2025వ సంవత్సరములో మనము శరీరమునకు కావలసిన ప్రతి అవసరతను తీర్చుకొనడానికి, మనము సుఖంగా సంతోషంగా హాయిగా మనం జీవించడానికి ఏమి తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందుమా, ఏం సంపాదించుకుందుమా అని చెప్పేసి మరి ప్రయాసపడుతున్నటువంటి వారముగానే ఉన్నాం. అయితే ప్రభువారు సెలవిస్తున్నటువంటి విషయం ఏమిటి అనంటే, అన్ని జనులైనటువంటి వారు వాటన్నిటిని గురించి చింతిస్తారు, విచారిస్తారు. మీరు అలాగ కాదు, మీరు
పరలోక రాజ్యము కొరకు సిద్ధపడవలసిన వారు, దైవరాజ్యంలోనికి చేరవలసిన వారు, మరి మీరు రక్షణ పొందిన వారు, విశ్వాసము కలిగిన వారు, పరిశుద్ధ జీవితం కొనసాగిస్తున్నటువంటి వారు. కాబట్టి మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మొదట దేవుని యొక్క రాజ్యమును, నీతిని, ఆయన నీతిని వెదకండి అనే మాట ప్రభువారు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మన ముందు ఈ రెండు విషయాలు ఉంటూ ఉన్నవంటున్నాను నేను. జీవనము అనేటువంటిది శరీర సంబంధమైనది, జీవితము అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటిది. జీవనము అనేటువంటిది మరి శాశ్వతము కానటువంటిది. కొంతకాలమునకు ఈ జీవనము ముగిసిపోతుంది, ఈ శరీర జీవితం అంతమైపోతుంది. కానీ జీవితము అనేటువంటిది ఆత్మ సంబంధమైనది, అది శాశ్వతమైనటువంటిది, దానికి ముగింపు లేదు. కాబట్టి మనము జీవనం కోసం ప్రయాసపడుతున్నాం కానీ జీవితం కోసం ప్రయాసపడలేదు. శరీరం కోసం ప్రయాసపడుతున్నాం కానీ ఆత్మ కోసం ప్రయాసపడడం లేదు. ఇది ప్రభువారి యొక్క మాటలో ఉన్నటువంటి మరి బోధ అయి ఉన్నది, మనం గ్రహించుకోవాలి అంటున్నారు. మీకు నేను శరీరమునకు జీవనమునకు సంబంధించిన వాటినన్నింటినీ నేను మీకు అనుగ్రహిస్తాను. అవి నాకు తెలుసును. మీకు ఏమి ఇవ్వాలనేటువంటిది నాకు తెలుసు, నేను ఇస్తాను మీకు. కానీ మీరు వాటి కొరకే ప్రయాసపడుతూ జీవితమును మరి జీవించకుండా, జీవిత సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి బ్రతకకుండా, మరి దైవరాజ్యములోనికి చేరేటువంటి అర్హతను సంపాదించుకొనకుండా కేవలము జీవనము కొరకు ఈ లోకములో జీవించేటువంటి మరి శరీర సంబంధమైనటువంటి జీవితము కొరకు మాత్రమే మీరు ప్రయాసపడితే అలాగూ. కాబట్టి మీరు దైవరాజ్య సంబంధులుగా జీవించడానికి మీరు కష్టపడాలి అనేటువంటి విషయాన్ని నేటి దినమున ప్రభువారి మాటను బట్టి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు చెప్పిన మాట ప్రకారం నడుచుకొనడానికి మనం తీర్మానం చేసుకోవాలి అంటూ ఉన్నాను నేను. మనము ఈ 2025వ సంవత్సరములో ప్రతి దినము కూడా జీవించడానికి, నిత్య జీవంలో జీవించడానికి, దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెదకి దానిని మనం సంపాదించుకొని నరకమును, అగ్నిగుండమును తప్పించుకొని దైవరాజ్యంలోనికి చేరేవారుగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకొని అలాగూ మనం జీవితం కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ప్రాముఖ్యంగా మనము గమనించినట్లయితే మనము ఈ జీవనం విషయంలో మనం పని చేసేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. కొంచెము పని విషయంలో కూడా కష్టపడి సంపాదించుకొనడానికి కష్టపడే వారంగా ఉంటున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పని చేయడము, కష్టపడటం అనేటువంటిది సరిపోక పోరాటము చేసేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఎంత మరి పోరాటము చేసి జీవనం కొరకు మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామో మనం ఎరిగినటువంటి వారమే. అయితే నువ్వు పని చేసినా, కష్టపడినా, పోరాటము చేసి సంపాదించుకున్నా ఇది అశాశ్వతమైనటువంటిదే. ఈ లోక జీవనము, ఈ లోక సంబంధమైనటువంటి బ్రతుకు కొంతకాలం వరకు మాత్రమే ఉంటుంది. ఇది మనం ఎరిగినటువంటి సత్యము అయ్యున్నప్పటికీ దీని కొరకే మనము ప్రయాసపడుతూ ఉన్నాం. కానీ మనము ఈ నూతన సంవత్సరములో మన యొక్క తీర్మానము, నిర్ణయము మార్చుకొనాలి. వాక్యానుసారంగా దేవుని మాట ప్రకారంగా మనం నడుచుకునే ప్రయత్నం చేయాలి అంటున్నాను నేను. మనము ప్రభు యొక్క రాజ్యమును లేక దేవుని యొక్క రాజ్యమును, ఆయన నీతిని వెతుకుచు జీవించేటువంటి వారంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే అప్పుడు మనము శాశ్వతంగా దైవరాజ్యంలో ఉండగలుగుతాం. లేకపోతే నిత్య నరకములో, పాతాళములో, అగ్నిగుండములో పడేటువంటి పరిస్థితి వస్తుంది. వాటిని తప్పించుకొనడానికి మనం ప్రయత్నం చేయాలంటూ ఉన్నాను. ఇదిగో చూడండి, జీవనం కొరకైనటువంటి విషయంలో చూస్తే జంతువులు అవి జీవనం కొనసాగించడానికి వాటికి ఆహారం కొరకు ఉండటం కోసము అవి మరి తమ బలాన్ని ఉపయోగించి కొన్నింటిని చంపుకొని తిని బ్రతకటం అనేటువంటిది చేస్తూ ఉంటాయి. అలాగే పక్షుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. అవి మరి కొన్ని చంపి తినేటువంటివిగా ఉంటాయి, కొన్ని ఏమో మరి విత్తనములను తిని బ్రతికేటువంటివి ఉంటాయి. అలాగే చూడండి, జలచరములు అవి కూడా బలమైనటువంటి బలహీనమైనటువంటి వాటిని తినేస్తూ బ్రతికేటువంటివిగా ఉంటూ ఉంటాయి. వృక్షముల విషయంలో కూడా మనం చూసినప్పుడు
మరి కొన్ని విత్తనములు ఒక చోట మనం వేసినప్పుడు వాటిలో నుంచి ఒకటో రెండో బలంగా వస్తాయి, మిగిలినటువంటి వాటిని ఇవి అణగదొరికేసేసి ఇవి మాత్రమే నిలబడేటువంటివిగా ఉంటాయి. ఇది ఏమిటిరా అంటే జీవన పోరాటము అనే పదం దీనికి మనం వాడవలసి ఉంటుంది. జీవన పోరాటములో తినివేయడము, దౌర్జన్యం చేయడము, దాడి చేయడము, చంపివేయడము, అణగదొక్కి వేయడము ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. మనుష్యులు కూడా ఇదే పందాలో ఇదే మార్గంలో నడుస్తూ ఉన్నారు. వారి యొక్క జీవన పోరాటములో కొంతమందిని మరి కష్టపెట్టేవారుగా, నష్టపెట్టేవారుగా, మోసం చేసేవారుగా, దౌర్జన్యంగా వారిని మరి వారికి ఉన్నటువంటి వాటిని ఆక్రమించుకునేటువంటి వారుగా మరి ఎలాంటి బ్రతుకుతున్నామా అనేటువంటిది కూడా గ్రహించుకోకుండా వారు జీవన పోరాటంలో మనం ఉన్నాం, సంపాదించుకోవాలి, బ్రతకాలి, ఇది తప్ప వేరే ఆలోచన లేకుండా మరి జంతువులు ఎలాగో బ్రతుకుతూ ఉన్నవో, పక్షులు ఎలాగో బ్రతుకుతూ ఉన్నవో, జలచరములు ఎలాగో బ్రతుకుతూ ఉన్నవో, వృక్షములు ఎలాగైతే బ్రతుకుతూ ఉన్నవో వాటి వలెని మనిషి కూడా బ్రతుకుతూ ఉన్నాడు. అంటే సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులతో మరి వాటి బ్రతుకుతో పోల్చుకొని బ్రతకటం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. దేవుడు మానవునికి తన ఆత్మను ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితము మానవుడు లేక మనిషి జీవించవలసి ఉన్నది కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కొన్ని విషయాలను గమనించినట్లయితే ప్రముఖులైనటువంటి వారి తత్వములను, మత సిద్ధాంతములను కొన్నింటిని మనం పరిశీలనలో తీసుకుంటే బుద్ధుడు బోధించినటువంటి బోధలో మనం చూస్తే శరీర సంబంధమైన, లీలోక సంబంధమైనటువంటి కోరికలను నశింపజేస్తేనే అతడు జీవించగలుగుతాడు. ఆత్మ సంబంధమైనటువంటి జీవము అనేటువంటిది, జీవితం అనేటువంటిది కొనసాగించగలుగుతాడు అని బుద్ధుని యొక్క ప్రబోధముల్లో ఉన్నటువంటి సారాంశమైనది. కోరికలను నశింపచేయాలి అనేటువంటిది అంటే ఈ లోక జీవనమునకు సంబంధించినటువంటి విషయములు అశాశ్వతం గనక వాటి కొరకు ప్రయాసపడవద్దు, ఆత్మ శాశ్వతం గనక ఆత్మ కొరకు ప్రయాసపడాలి అనేటువంటిది ఆ బోధలో ఉన్నటువంటి తత్వం అయి ఉన్నది. అలాగే ఋషులైనటువంటి వారు మరి మునులైనటువంటి వారు చేసేటువంటి మరి ప్రార్థనల విషయంలో కానీ వారు చేసేటువంటి ప్రతి పనిలోనూ వారు పంచేంద్రియములను జయించాలి అనేటువంటి విషయమును వారు స్వతహాగా చేస్తున్నటువంటి వారుగా, బోధిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. వారి ప్రయాసలో ఉన్నటువంటి విషయం ఏమిటి అని అంటే శరీరమును స్వాధీనపరుచుకోవాలి, దానిని మంచి కొరకే వినియోగించాలి. ఆత్మ సంబంధమైన జీవితమే శాశ్వతమైనది. జీవనము అయిన శరీర సంబంధమైనటువంటి బ్రతుకు అశాశ్వతము. జీవితము అయినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బ్రతుకు శ్రేష్టమైనది, శాశ్వతమైనది. దాని కొరకు మనము ప్రయాసపడాలనేది వారి బోధలో ఉన్నటువంటి విషయం. అలాగే మన ముస్లిం సహోదరులు వారి యొక్క బోధలో ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే దుష్ట శక్తులను జయించాలి. శరీరంకు సంబంధించినవి కానీ, ఆత్మకు సంబంధించినవి కానీ దుష్ట శక్తులను జయించాలి. ఆత్మ మరి శాంతిగాను, సమాధానంగాను ఉండేటట్లుగా చూసుకోవాలి. అది స్వర్గసుఖములను అనుభవించేదిగా చూసుకోవాలి అనేటువంటిది వారి బోధలో ఉన్నటువంటి విషయం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి సంగతి ఏమిటి అని అంటే జీవనమునకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కూటి కొరకు కోటి విద్యలు అని జీవనం కొనసాగించడానికి ఎలాగైనా బ్రతికేయొచ్చు అని బ్రతికేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కాదు మనము ప్రయాసపడవలసింది. ఆత్మను మరి సుఖముగాను, శాంతిగాను కాపాడుకొనడానికి మనము జీవించవలసి ఉన్నది. ఇదే అసలైన జీవితం అయి ఉన్నది అని వారి బోధల్లో మనం చూస్తున్నటువంటి వారంగా ఉన్నాం. అలాగే మర్మాత్మక మతాలు అనబడుతున్నటువంటి వాటిల్లో మనం చూసినట్లయితే బంధకముల నుండి ఆత్మను విడిపింపవలను అనేటువంటి బోధ వాటిలో విస్తారంగా ఉంది. వాటి సారాంశం ఏంటంటే ఆత్మను బంధించేటువంటివి ఉన్నవి. ఈ లోకములో అనేకమైనటువంటి కోరికలు, దుష్టశక్తులు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఆత్మను బంధించి వేస్తూ ఉన్నాయి. కాబట్టి శరీర సంబంధమైన, లోక సంబంధమైనటువంటి జీవితము ఆత్మను బంధించి వేస్తే తద్వారా నరకములో, అగ్నిగుండంలో పడేటట్టు చేస్తూ ఉన్నవి గనక
మనము ఈ జీవనమునకు సంబంధించి ఈలోక సంబంధిత శరీర జీవితమునకు సంబంధించి ఆత్మకు బంధకములు లేనటువంటి రీతిగా మనం బ్రతకాలి అనేటువంటివి ఆ మతాల్లో ఉన్నటువంటి సారాంశము. మరి మన క్రైస్తవ మతం ఏం తెలియజేస్తూ ఉన్నది, పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఏం తెలియజేస్తూ ఉన్నదంటే శరీరము ఆత్మ రెండూ కూడా పరిశుద్ధంగా కాపాడుకోవాలి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాయి. దీని అర్థం ఏమిటి అని అంటే మనము శరీరముతోనూ ఆత్మతో కూడా దైవరాజ్యములోనికి పరిశుద్ధులంగా చేరవలసిన వారమై ఉన్నాము. శరీరము దేవుడు ఇచ్చినది, ఆత్మ దేవుడు ఇచ్చినది. కాబట్టి దేవుడిచ్చినటువంటి శరీరమును దేవుడిచ్చినటువంటి ఆత్మను రెండింటినీ కూడా పరిశుద్ధంగా కాపాడుకుంటూ జీవించవలసి ఉన్నది అనేటువంటిది మన పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియజేస్తున్నటువంటి విషయమై ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరములో నేను ఇదిగో జీవితమును జీవించుట కొరకే కాలమును దినములను నేను వాడుకుంటున్నాను. నేను పరిశుద్ధుడిగా జీవించడానికి నేను దేవుని యొక్క రాజ్యమును దేవుని యొక్క నీతిని నేను వెతుకుతున్నాను, వాటిని సంపాదించుకుంటున్నాను. వాటిని బట్టి దైవరాజ్యంలో శాశ్వతమైనటువంటి జీవితం నేను జీవించడానికి సిద్ధపడుతున్నాను అనగలిగిన జీవితం మనం జీవించాలి అనేటువంటిది గ్రహించుకొని మనం జీవించాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఇంతవరకు మనము జీవించినటువంటి జీవితములు, మనం గడిచినటువంటి సంవత్సరముల్లో దేనికోసం మనం ప్రయాసపడ్డామో, ఎలాగో మనము బ్రతికామో అదంతా కూడా మనం ఎరిగినటువంటి వారమై ఉన్నాం. దేవుడు తన కృపను బట్టి మనకిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి నూతన సంవత్సరాన్ని బట్టి మన జీవితంలో మార్పు అనేటువంటిది మనం కలిగి ఉండాలి. అది కూడా దైవరాజ్యమును సంపాదించుకొనడానికి, దైవ నీతిని సంపాదించుకొనడానికి మనం కష్టపడే వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. పరిశుద్ధుడైనటువంటి యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు క్షయమైనటువంటి ఆహారం కొరకే కష్టపడుచున్నారు కానీ అక్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడటం లేదు. అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడుడి అని స్పష్టంగా అక్కడ వివరంగా మరి యోహాను గారు దేవుని యొక్క వాక్కును వివరించినటువంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, మనము అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడే వారంగా ఉండాలి. ఈ అక్షయమైనటువంటి ఆహారము అని అంటే నశించిపోయినటువంటిది, శాశ్వతమైనటువంటి దైవ రాజ్యంలోనికి చేరుటకు మనల్ని సిద్ధపరిచేటువంటిది. దాని కొరకు మనం ప్రయాసపడాలి అనేటువంటి ఈ నూతన సంవత్సరములో మనము దేనిని గురించి మనం ప్రయాసపడుతున్నాము? మనం జీవనం గురించి ప్రయాసపడుతున్నామా, జీవితం గురించి ప్రయాసపడుతున్నామా అనేటువంటిది పరిశీలన చేసుకొని జీవించాలి అని ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో చూసినట్లయితే మరి శరీర కార్యములను గూర్చినటువంటి సంగతి అక్కడ చూడగలుగుతాం. శరీర కార్యములు అనేటువంటివి జీవనమునకు సంబంధించినటువంటివి. మనము ఈ జీవనము కొనసాగించడానికి అవసరమైనటువంటి వాటిని మనము సంపాదించుకునేటువంటి ప్రయత్నంలో మనం ఉంటున్నటువంటివి. కాబట్టి వీటిని గూర్చినటువంటి ప్రయాస అనేటువంటిది మనకి చివరికి ఇది వ్యర్థమే అనేటువంటి స్థితిని కలగజేస్తుంది. కాబట్టి వ్యర్థమైన దాని కొరకు మనం కష్టపడి ప్రయాసపడి ప్రయోజనం లేనటువంటి బ్రతుకు బ్రతికే కంటే మనం ప్రయోజనం కలిగినటువంటి బ్రతుకు బ్రతకాలి అనేటువంటిది ఈ నూతన సంవత్సరంలో మనం చేసుకోవాల్సినటువంటి తీర్మానమై ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ప్రభువారు మనకు తెలియజేసినటువంటి మాట, మరి తండ్రి మీకు కావాల్సినవన్నీ ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు, ఆయనకి తెలుసు. అయితే మీరు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి అనేటువంటి మాట. దేవుని యొక్క రాజ్యం వెతకడానికి మనం భూమి మీద గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా దైవరాజ్యమును గుర్చినటువంటి సంగతులు మనకు తెలియజేస్తూ ఉన్నది. దైవరాజ్యానికి సంబంధించి మనం ఎలా బ్రతకాలి అనేటువంటి వివరణ అంతా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. మన బోధకులు, దైవ సేవకులు వివరంగా బోధిస్తున్నటువంటి వారు ఉన్నారు. క్రమములను, పద్ధతులను మనకు నేర్పిస్తున్నటువంటి వారుగా ఉన్నారు.
వీటన్నింటినీ మనము నూరంతలుగా పాటించగలుగుతున్నామా లేదా అనేటువంటిది పరిశీలన చేసుకుంటే మనము జీవనం కోసం ప్రయాసపడిన వారం అవ్వము, జీవితం కోసం ప్రయాసపడిన వారం అవుతాం. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితము ముఖ్యమైనటువంటిది, జీవనము ముఖ్యమైనటువంటిది కాదు. జీవనము కొరకు అంటే బ్రతకటము కొరకు ఈ లోకంలో శారీరరీతిగా శరీరమును పోషించుకుంటూ బ్రతకటం కొరకు ప్రయాసపడితే మరి కోట్లాది రూపాయలు ఉన్నటువంటి వారు సైతము కూడా మరణించే సమయం వస్తుంది, మరణిస్తున్నారు, వాటన్నింటిని విడిచిపెట్టి వెళుతున్నారు. ఆ జీవనము వారికి ఉపయోగకరమైనది కాదు కదా. మరి ఉపయోగకరమైనదిగా ఉండడం కోసం జీవితమును మనము జీవించే వారంగా ఉండాలి అనేటువంటి తత్వం. దీన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మరీ మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఒక 2-3 ఉదాహరణలను మనం చూసి నేటిదిన వాక్యమును మనం ముగించుకుందాం. అదేమిటి అనంటే, అబ్రహాము గారిని దేవుడు పిలిచినటువంటి వాడుకున్నాడు. నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళు, నువ్వు ఈ ఊరిలో నుంచి లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళమన్నారు. లేచారు, వెళ్ళారు. ఆ తర్వాత అతని సహోదరుడు కూడా, లోతు గారు కూడా వెంబడించినటువంటి వాడుగా ఉంటే వారిద్దరినీ దేవుడు వేరుపరచడానికి ఒక చోట నిలబెట్టినప్పుడు మరి లోతు గారు చూస్తున్నటువంటి ఐగుప్తు వైపు చూస్తున్నటువంటి ప్రదేశమంతా కూడా మరి శ్రేష్టమైనదిగాను పచ్చగాను కనబడినటువంటిదిగా ఉండడాన్ని బట్టి తను ఆ ప్రదేశమును ఎంచుకొని వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ అబ్రహాము గారు మాత్రము దేవుడు చెప్పింది చేయడానికే ప్రయత్నం చేస్తున్న వాడుగా ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని తాను ఆశించలేదు. ఇది మరి విశ్వాసికి ఉండవలసినటువంటి విషయము. దేవుడు చెప్పిన దానిని మాత్రమే చేయగలగడం, దేవుడు ఏది చెబితే అది వినడం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడం, ఏది తినమంటే అది తినడం, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండడం, ఏది చేయమంటే అది చేయడం. బైబిల్ మిషను మరి దైవజనులైనటువంటి దేవదాస్ అయ్య గారికి దేవుడు బైబిల్ మిషన్ను మరి ప్రత్యక్షపరిచినటువంటి వారుగా ఉన్నారు, అనుగ్రహించిన వారుగా ఉన్నారు. బైబిల్ మిషన్ బోధ ఏమిటి అనంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి అని. దేవుడు ఏం చెబుతాడో అది చెయ్యాలి. ఈ నూతన సంవత్సరములో పరిశుద్ధ గ్రంథము దేవుడు అయి ఉన్నారు, వాక్యమే దేవుడై ఉన్నారు. కాబట్టి వాక్యములో ఉన్నటువంటి మాట, దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి అని. మరి అలా వెదకాలి అంటే చెప్పింది చెయ్యాలి. దేవుడు చెప్పింది అబ్రహాము గారు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, యోసేపు గారి విషయం గుర్తు చేస్తాను. యోసేపు గారు శరీరాశలను జయించిన వాడుకున్నాడు, శోధనలను జయించినటువంటి వాడుకున్నాడు. పొతీఫరు భార్య అతన్ని పాపంలో పడవేయడానికి ప్రయత్నం చేసినప్పుడు తాను ఆ పాపం నుండి పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి తాను జీవనం కోసము చూసుకోనలేదు, జీవితం కోసము చూసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అబ్రహాం గారు జీవనం కోసం చూడలేదు, జీవితం కోసం చూసుకున్న వాడుగా ఉన్నారు. పరిశుద్ధమైనటువంటి స్థితి యోసేపు గారు కనబరిచినటువంటి వారు ఉన్నారు. శరీరమును ఆత్మను పరిశుద్ధంగా ఉంచడానికి ప్రయత్నించిన వారు ఉన్నారు. దేవునికి లోబడినటువంటి వారు ఉన్నారు. దేవుడు ఆయన్ని దీవించి వర్ధిల్లింప చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, కొన్ని భక్తులైనటువంటి జీవితాల్లో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి విషయములను మనం గ్రహించుకొని మన జీవితంలో వాటిని పాటించేటువంటి ప్రయత్నం మనం చేయవలసిన వారమై ఉన్నామంటున్నాను. మూడవదిగా నేనేం చెప్తూ ఉన్నాను అనంటే, దావీదు గారి యొక్క జీవితం. ఆయన మరి మహారాజు అయ్యుండి కూడా జీవపు డంబం అనేటువంటిది కనబరచకుండా, నేను గొప్ప ఆధిక్యత కలిగిన వాడిని మహారాజును అనేటువంటిది తాను కనబరచకుండా తాను చేసినటువంటి పని ఏమిటి అని అంటే, వీధుల్లో సైతము తంబుర సితార వాయించు దేవుని స్తుతించిన వాడిగా ఘనపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని ఎంత ఘనపరిచాడు దావీదు గారు అని అంటే, తాను వీధుల్లోనికి వచ్చి నాట్యమాడుతూ దేవుని ఘనపరిచినంతగా మరి తన జీవితమును కొనసాగించిన వాడు ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదు గారిని దీవించినటువంటి వారుగా ఉన్నారు. తను చేసినటువంటి దోషము పాపం విషయంలో కూడా దేవుని సన్నిధిలో కన్నీటితో ఆయన ప్రార్థన చేసుకుని, దేవా నా పాపములను కడిగివేయము, హిమమంతా తెల్లగా కడిగివేయమని ప్రార్థన చేసుకుంటే, పశ్చాత్తాపడితే ఆ పాపమును కూడా దేవుడు క్షమించి తీసివేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు.
ఇక్కడ ఈ ముగ్గురు భక్తుల యొక్క జీవితాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక్కడ అబ్రహాము గారు, యోసేపు గారు, దావీదు గారు, వీరు చేసింది ఏమిటి అని అంటే జీవనం కోసం ప్రయాసపడిన వారు కాదు, తమ జీవితం కోసం ప్రయాసపడినటువంటి వారు. ఈ 2025వ సంవత్సరంలో నువ్వు జీవనం కోసం ప్రయాసపడుతూ ఉన్నావా, బ్రతుకుతూ ఉన్నావా, నీ జీవితం కోసం ప్రయాసపడుతున్నావా, బ్రతుకుతున్నావా అనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ ఉన్నాను. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, దేవుని బిడ్డలుగా మనము దైవరాజ్యమును సంపాదించుకునే జీవితం మనం జీవించకపోతే, దేవుడు మున్ముందు సంవత్సరములు మనకి ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి, మన గతి ఏంటి? దేవుడు లెక్క అడిగితే దేవునికి లెక్క ఏం చెప్పగలుగుతాం? కాబట్టి ఇచ్చినటువంటి సమయమును సద్వినియోగం చేసుకొని, దేవుడిచ్చిన అవకాశమును మనం సద్వినియోగం చేసుకొని శాశ్వతమైనటువంటి దైవరాజ్యములోనికి చేరగలిగినటువంటి బ్రతుకు జీవితం మనం కొనసాగించువారుగా మన జీవితాన్ని మరి సరిదిద్దుకొని నడుచుకొనవలసిన వారమై ఉన్నాం. అట్టి ధన్యత భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, రక్షకుడు అయిన దేవా, నీకు స్తోత్రములు మా తండ్రి. నాయన, నేటి దినమును మా ప్రభువా, మీ పరిశుద్ధ గ్రంథములో నుండి మీ జీవవాక్కులు మీరు మాకు వివరించినటువంటి వారుగా ఉన్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని చెప్పి వాటి కొరకు మీరు ప్రయాసపడవద్దు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకండి అని సెలవిచ్చినటువంటి మీ మాట దైవ రాజ్యమును మా ప్రభువా, దైవ నీతిని వెతికేటువంటి జీవితము మేము కలిగి జీవించవలనని మాకు బోధించినందుకు మీకు స్తోత్రములు. భక్తులైనటువంటి వారి జీవితములో మీరు చెప్పింది వారు చేశారు మా ప్రభువా. ఈ లోక జీవనము కొరకు వారు ప్రయాసపడలేదు, కానీ వారు ఆత్మ సంబంధమైన జీవితము కొరకు వారు ప్రయాసపడినటువంటి వారుగా ఉన్నారు. దేవా, వారిని మీరు దీవించారు, వర్ధిల్లింపచేశారు. నూతన సంవత్సరములో ప్రభువా, ఇదిగో మేము జీవనం కోసం ప్రయాసపడక జీవితము కోసము ప్రయాసపడి పరలోక రాజ్యమును సంపాదించుకుని పరిశుద్ధులంగా మేము జీవించినట్లు మా ప్రతి ఒక్కరిని దీవించుమని నడిపించుమని, ఈ నూతన సంవత్సర ఆశీర్వాదములు అందరిపైన సమృద్ధిగా కృమ్మరించి దీవించుమని, మీ రెండవ రాకడికి వధువు సంఘంగా సిద్ధపడేటువంటి అర్హత దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాతా. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి